హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. అందరు కంటెస్టెంట్స్ వస్తున్నారు. వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ అదే పనిగా కళ్యాణ్ పడాలని అండ్ తనూజని టార్గెట్ చేయడం అంటే వాళ్ళతో ఎక్కువగా వాళ్ళ నుంచి ఏదో బయటికి లాగాలి అని చూస్తున్నారని మీకు అనిపిస్తుందా? నాకే అనిపిస్తుందా? లేపోతే నాలో నేను చూడటం లోపమా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు. మీకు అనిపిస్తుంటే మీకు కూడా అనిపిస్తుందని కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ప్రియాంక గారు. ప్రియాంక ఓన్లీ కళ్యాణ్ పడాలతో ఎక్కువ మాట్లాడారనిపించింది. గౌతమ్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ వీళ్ళని టార్గెట్ చేసినట్టు, వీళ్ళ మనసులో అంటే కళ్యాణ్ పడాలా, తనూజని ఎక్కువగా క్వెషనింగ్ చేస్తున్నట్టు, వాళ్ళ మనసులోంచి ఏదో బయటికి రావాలి అన్నట్టు మీకు అనిపించిందా? లేదా అనేది చెప్పండి. వాళ్ళే కాదు, దేత్తడి హారిక కానీ అండ్ మానస్ కానీ అంటే వీళ్ళందరూ వీళ్ళ నుంచి ఏదో బయటకి తీసుకురావాలి, బయట ఏదో నిరూపించాలి అన్నట్టు అనిపించిందని నాకు అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే నిన్న వీళ్ళంతా అయిపోయినాక మానస్ వెళ్ళిపోయినాక కాదు, గౌతమ్ వెళ్ళిపోయినాక బాత్రూంలో అన్సీన్‌లో అనుకుంటాను. వీళ్ళిద్దరికి ఒక కాన్వర్జేషన్ జరిగింది. ఎవరికి? తనూజకి అండ్ కళ్యాణ పడాలకి. ఏంటంటే తనూజ కళ్యాణ్ అడిగింది. కళ్యాణ్ నీకేమన్నా అనిపిస్తుందా? ఏంటి గౌతమ్ మనల్ని ఇద్దరిని ఎక్కువగా నీ గురించి నన్ను, నా గురించి నిన్ను అడగటంలో ఏదైనా సంథింగ్ అనిపిస్తుందా అంటే నీకెందుకొచ్చింది ఆ డౌటు అంటే, నాకొచ్చింది. నీకొచ్చిందా లేదా చెప్పు అని అడుగుతది. వచ్చింది. నాకు కూడా వచ్చింది. నాకే అనుకున్నాను నీకు కూడా వచ్చిందా అని అడుగుతాడు. అవును వచ్చింది అంటే, అప్పుడు అవును మన గురించి నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మన ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఉండటం అంటే బయటకేమన్నా బ్యాడ్‌గా వెళ్తుందా? లేకపోతే వేరే విధంగా వెళ్తుందా? నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ అంటే, ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా దాని గురించి? అంటే భయం కాదు. ఊరికనే వీళ్ళు వచ్చినోళ్ళందరూ కళ్యాణ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? తనుజ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు ఈ హౌస్‌లో ఎవరిష్టం? ఇలా అడుగుతుంటే నాకే అలా ఎందుకో అనిపిస్తుంది. బయటకేమన్నా మన గురించి చెడ్డగా ఎళ్ళిందా అంటే, వెళ్తే ఏంటి ఇప్పుడు అని అన్నాడు కళ్యాణ్. అంటే ఏంటి అంటే, అంటే ఇప్పుడు వెళ్తే ఏంటి? ప్రాబ్లమ్ ఏంటి? నీ గురించి నాకు తెలుసు. నా గురించి నీకు తెలుసు. ఒకవేళ వెళ్తే ప్రాబ్లమ్ ఏంటి అన్నట్టు అన్నాడనమాట కళ్యాణ్. అంటే దానికి అలా కాదు బ్యాడ్‌గా ఎళ్తే బావుండదు కదా! అంటే బ్యాడ్‌గా ఎళ్ళిందా? గుడ్‌గా ఎళ్ళిందా? నెగెటివ్‌గా ఎళ్ళిందా? పాజిటివ్‌గా ఎళ్ళిందా? కాదు తనుజ. ఇప్పుడు అయిపోయినయి కూడా వారాలు అయిపోవచ్చున్నాయి. మనం ఇంకా లాస్ట్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ ఉంది. తర్వాత మనల్ని మర్చిపోతారో లేకపోతే గుర్తుపెట్టుకుంటారో తర్వాత విషయం కానీ ఏదో విధంగా మనమైతే వాళ్ళకి గుర్తున్నాం కదా! ప్రేక్షకులకి ప్రేక్షకులకి మనమంటూ ఏదో ఒక విధంగా గుర్తున్నాం. అది పాజిటివ్ వేలో గుర్తుంటే చాలా అంటే చాలా మంచిది. ఇంకా నెగెటివ్ అంటే ఇంక మనం ఏం చేయలేం దాన్ని. మనకేం తెలీదు కాబట్టి మనం ఎలా ఉండాలో, ఎలా మన మనసుకి ఎలా అనిపిస్తుందో అలానే ఉంటున్నాం. దాన్ని బ్యాడ్‌గా తీసుకోవటం అండ్ గుడ్‌గా తీసుకోవటం అనేది వాళ్ళ ఇష్టం. మన ఇష్టం కాదు కదా! వదిలేయి ఎక్కువ ఆలోచించకు. నువ్వు తిను అని చెప్పి కేర్ తీసుకుంటున్నాడు. తీసుకున్న తనుజకి ఎక్కడో ఏమన్నా బ్యాడ్‌గా అంటే ఆడపిల్ల కదా! ఆల్రెడీ మొన్న తను ఎవరు సంజన రీతు మీద అంత పెద్ద ఇది చేసింది కదా! అలా ఏమన్నా బ్యాడ్‌గా ఎళ్తుందా అని తన తన అభిప్రాయం. తన అభిప్రాయంలో ఏమన్నా తప్పుందంటారా? లేకపోతే కరెక్టేనంటారా? మీరు కామెంట్ చేయండి. నాకు ఒక ఆడపిల్లగా అయితే అలా ఆలోచించడం కరెక్టే అనిపిచ్చింది. బట్ వాళ్ళిద్దరు తప్పు చేయట్లేదు అని తెలుసు కాబట్టి వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళుంటున్నారు. ఏదో మనసులో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ అవి బయటకి కూడా చెప్పుకోవట్లేదు. మనకి వాళ్ళ కేరింగ్‌ని బట్టి, వాళ్ళ బిహేవియర్‌ని బట్టి మనకనిపిస్తుంది కానీ అంటే చూసాం మనకి వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారేమో, లవ్‌లో ఉన్నారేమో అది కన్ఫర్మ్ అయితే తెలీదు. కళ్యాణ్ తరపైతే అది పక్కా. తనుజ వైపు కేరింగ్ అనేదుంది. ఆహ్, కళ్యాణ్ మీద ఇష్టం అనేదుంది కానీ, అది బయట పెట్టాలా అంటే ఈ వయసుది ఒకటుంది కదా! ఈ వయసు ప్రాబ్లమ్ వల్ల బయట పెట్టాలా? లేదా అంటే ప్రతి దాంట్లో కళ్యాణ్ తరపున తనుజ నిలుచుకుంటుంది. తనుజకి అందరికంటే కళ్యాణ్ అంటేనే ఇష్టం ఆ హౌస్‌లో. బట్ చెప్పడానికి రీతు అని, అలా అని, ఇలా అని చెప్తుంది గానీ, కళ్యాణ్ అంటేనే ఇష్టం. అది మనకి బాగా తెలుస్తుంది. ఇలా నిన్న బాత్రూమ్‌లో వాళ్ళ డిస్కషన్ జరిగిందనమాట. మీరేమనుకుంటున్నారో ఈ కన్వర్జేషన్ గురించి? అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నాకైతే ఏం తప్పులేదు. వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళున్నారు అని అనిపించింది. అండ్ ఇద్దరికి ఓట్లేసి ఇద్దరిని గెలిపించండి.